దేశవ్యాప్తంగా ఉత్కంఠ సాగినటువంటి ఎన్నికలు, ఢిల్లీ ఎన్నికలు ఈరోజు అయితే ఫలితాలు వెలువడ్డాయి. మొత్తం భారీ విజయంతో బీజేపీ అయితే దూసుకుపోయింది. దాదాపు 48 సీట్లు అయితే కైవసం చేసుకుంది భాజపా. 27 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఢిల్లీని కైవసం చేసుకున్నటువంటి భాజపా ఉత్సాహంతో ఉండగా, ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ రెండూ కూడా ఢీలా పడ్డాయి. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు కైవసం చేసుకుంది. కానీ కేజ్రీవాల్, సిసోడియా లాంటి మహామహులే ఓడిపోయారు. ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా ఓడిపోవడంతో పార్టీ శ్రేణుల్లో కూడా ఒక విధంగా నిరాశ నిస్పృహలు అయితే కమ్మేశాయి. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ కనీసం ఒక 2-3 స్థానాలైనా కైవసం చేసుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేసుకోవాలనుకున్నాయి. రెండింటి మధ్య కూడా సయోధ్య కుదరలేదు. అంటే ఎక్కువ సీట్లు వాళ్ళకిమ్మని చెప్పారు కాంగ్రెస్. కనీసం 36 సీట్లైనా ఇవ్వాలి. 35 కూడా కాదు, 36 సీట్లైనా ఇవ్వాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. ఒకవైపు హర్యానా, జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, ఈ రాష్ట్రాల్లో ఎక్కడా కూడా విజయం సాధించలేదు కాంగ్రెస్. పైగా లోక్సభ స్థానాల్లో కూడా ఎక్కువ స్థానాలు గెలవలేదు, 99 స్థానాలకే పరిమితమైంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని అక్కడే చెప్పడం జరిగింది. మరి ఇలాంటి సమయంలో కాంగ్రెస్ పోటీ చేసింది సపరేట్గా, ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ సపరేట్గా చేయడంతో ఓట్లు సీలిపోయాయి. బీజేపీకి భారీ విజయం అయితే వచ్చింది. ఇలాంటి సమయంలో ఇక్కడ మన బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో పాటు మరికొంతమంది నేతలు కూడా కాంగ్రెస్కి గాడిద గుడ్డు వచ్చింది. గాడిద గుడ్డు అంటే సున్నా వచ్చిందని అయితే వ్యాఖ్యానం చేయడం జరిగింది. నిజానికి కాంగ్రెస్ చేసినటువంటి కొన్ని తప్పిదాలు, కాంగ్రెస్ పాటిస్తున్నటువంటి కొన్ని పద్ధతులు చూసి మిగతా పార్టీలు కూడా అసహించుకుంటున్నాయి. అంటే ఒక కూటమి ఏదైతే ఉందో ఆ కూటమిని ముందుకు తీసుకెళ్ళలేకపోతుంది. ఏదైతే ఎన్డీఏని ఓడించాలని లక్ష్యంతో ఏర్పడినటువంటి కూటమికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలమవుతుంది.